హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం బుక్స్ అండ్ ఆథర్స్ 2019 మనకి 2019లో జనవరి నుండి డిసెంబర్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు అనే టాపిక్ చూద్దాం. అలాగే ఇంపార్టెంట్ స్టాటిక్ బుక్స్ అలాగే ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన బుక్స్కి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అవి కూడా చూడొచ్చు. ద ఇండియన్ ఛాలెంజ్ బుక్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై యాషిస్ రే. మనకి క్రికెట్ ప్రపంచ కప్ ది ఇండియన్ ఛాలెంజ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే యాషిస్ రే. నెక్స్ట్ షాహిద్ ఆఫ్రిజీ రిలీజ్డ్ హిజ్ ఆటోబయోగ్రఫీ గేమ్ చేంజర్. మనకి పాకిస్తాన్ క్రికెటర్ అయిన షాహిద్ ఆఫ్రిది తన యొక్క ఆటోబయోగ్రఫీ గేమ్ చేంజర్ని విడుదల చేయడం జరిగింది. సో గేమ్ చేంజర్ అనేది ఏ స్పోర్ట్స్ పర్సన్ యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే షాహిద్ ఆఫ్రిది. అలాగే షాహిద్ ఆఫ్రిది యొక్క ఆటోబయోగ్రఫీ ఏది అని అడిగితే మనకి గేమ్ చేంజర్. సో ఎలా అడిగినా సరే ఆన్సర్ చేసేలా రెడీగా ఉండండి. నెక్స్ట్ బుక్ ఆన్ జలియన్ వాలాబాగ్ పోయం కూనీ వైశాఖి రిలీజ్డ్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకి రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జలియన్ వాలాబాగ్ పద్యం అనేది కూనీ వైశాఖి పుస్తకం విడుదల చేయడం జరిగింది జలియన్ వాలాబాగ్ పద్యంపై. సో మనకి రీసెంట్గా ఏప్రిల్ 13, 2019 నాటికి జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగి మనకి 100 years అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఆ పోయం పైన కూనీ వైశాఖి అనే పుస్తకాన్ని విడుదల చేశారు. సో యాక్చువల్గా ఈ పోయం రాసింది ఎవరు అంటే నానక్ సింగ్, అలాగే ట్రాన్స్లేట్ చేసింది వచ్చి మిస్టర్ సూరి. ద పోయం వాజ్ ట్రాన్స్లేటెడ్ బై మిస్టర్ సూరి హూజ్ గ్రాండ్ ఫాదర్ రెవల్యూటరీ పోయెట్ అండ్ నావలిస్ట్ నానక్ సింగ్ ఏ జలియన్ వాలాబాగ్ సర్వైవర్ రైటింగ్ ఆఫ్టర్ విట్నెసింగ్ ద ఫస్ట్ హ్యాండ్ ద ఈవెంట్స్ ఆఫ్ ఏప్రిల్ 13, 1919. మనకి ఏప్రిల్ 13, 1919 సంవత్సరంలో మనకి జలియన్ వాలాబాగ్ దురాఘాతం జరిగింది. సో ఇంపార్టెంట్, మనకి స్టాటిక్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది, డేట్ గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 13, 1919. రీసెంట్గా 2019 నాటికి 100 years కంప్లీట్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ని మనకి లైవ్గా చూసిన ఒక పర్సన్ వచ్చి, మనకి విట్నెస్ చేసిన పర్సన్ వచ్చి నానక్ సింగ్ అనే అతను. ఇతను మనకి ఫేమస్ పోయెట్ అండ్ నవలిస్ట్. సో ఇతను మనకి ఈ కూనీ వైశాఖి అనే పద్యాన్ని రాస్తే మనకి అతని మనవడైన మిస్టర్ సూరి వచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, కూనీ వైశాఖి. నెక్స్ట్ ఎవ్రీ ఓట్ కౌంట్స్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్ బుక్ ఆథర్డ్ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా. మనకి ఎవ్రీ ఓట్ కౌంట్స్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన నవీన్ చావ్లా. సో ఎవ్రీ ఓట్ కౌంట్స్ బుక్ ఆథర్ నవీన్ చావ్లా. ఓకే, నెక్స్ట్ వీఆర్ డిస్ప్లేస్డ్. సో వీఆర్ డిస్ప్లేస్డ్ అనే బుక్ ఆథర్ ఎవరంటే మనకి ఫేమస్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన మలాలా యూసఫ్జాయ్. ఓకే, వీఆర్ డిస్ప్లేస్డ్ బుక్ ఆథర్ మలాలా యూసఫ్జాయ్. నెక్స్ట్ నో ప్రెజెన్స్ ప్లీజ్. నో ప్రెజెన్స్ ప్లీజ్ అనే పుస్తక రచయిత వచ్చి జయంత్ కైకిని. నెక్స్ట్ ఇండియా పాజిటివ్. సో ఇండియా పాజిటివ్ అనే బుక్ ఆథర్ ఎవరు అంటే చేతన్ భగత్. ఓకే, చేతన్ భగత్ ఫేమస్ ఆథర్. మనకి ఈయన రీసెంట్గా విడుదల చేసిన బుక్ వచ్చి మనకి ఇండియా పాజిటివ్. నెక్స్ట్ ద థర్డ్ పిల్లర్ హౌ మార్కెట్ అండ్ ద స్టేట్ లీవ్ ద కమ్యూనిటీ బిహైండ్. ది థర్డ్ పిల్లర్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన రఘురామ్జీ రాజన్. ఓకే, ఫేమస్ పర్సన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్జీ రాజన్. రీసెంట్ బుక్ వచ్చి ద థర్డ్ పిల్లర్. నెక్స్ట్ ది అన్ఎండింగ్ గేమ్ బుక్ ఆథర్ ఫార్మర్ రాచి విక్రమ్ సూద్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క మాజీ చీఫ్ అయిన విక్రమ్ సూద్ వచ్చి మనకి ది అన్ఎండింగ్ గేమ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, ది అన్ఎండింగ్ గేమ్ పుస్తక రచయిత ఎవరు అంటే మాజీ చీఫ్ అయిన విక్రమ్ సూద్. ఓకే, ది అన్ఎండింగ్ గేమ్ బుక్ ఆథర్ విక్రమ్ సూద్. నెక్స్ట్ అన్డాటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా బుక్ ఆథర్ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం. మనకి మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయిన చిదంబరం వచ్చి ఈ అన్డాటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అలాగే పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరు అని కూడా అడిగే అవకాశం ఉంది. ఎవరు విడుదల చేశారంటే మనకి మాజీ ఉపరాష్ట్రపతి అయిన హమీద్ అన్సారీ. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ లాంచ్డ్ ద బుక్. ఓకే, అన్డాటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు అంటే మనకి మాజీ ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అయిన చిదంబరం. లాంచ్ చేసింది ఎవరు అంటే మాజీ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అయిన హమీద్ అన్సారీ. నెక్స్ట్ దినేష్ షహారా బుక్ సింప్లిసిటీ అండ్ విజ్డమ్ వాజ్ లాంచ్డ్ ఎట్ పరమార్థ ఆశ్రమం ఇన్ ద ఆన్ గోయింగ్ కుంభమేళా. మనకి కుంభమేళా జరిగే ప్రదేశంలో పరమార్థ ఆశ్రమంలో మనకి సింప్లిసిటీ అనే విజ్డమ్ పుస్తకం ప్రారంభించడం జరిగింది, లాంచ్ చేశారు. సింప్లిసిటీ అండ్ విజ్డమ్ బుక్ ఆథర్ ఎవరు అంటే దినేష్ షహారా.
నెక్స్ట్ మై లైఫ్ మై మిషన్. మై లైఫ్ మై మిషన్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే మనకి యోగా గురువు అయిన బాబా రామ్దేవ్. ఓకే, మై లైఫ్ మై మిషన్. ఓకే, యోగా గురు బాబా రామ్దేవ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏది అని అడిగితే మై లైఫ్ మై మిషన్. అలాగే మై లైఫ్ మై మిషన్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే బాబా రామ్దేవ్. దీని సహ రచయిత కో ఆథర్ ఎవరు అంటే ద బుక్ ఈజ్ కో ఆథర్డ్ విత్ ద సీనియర్ జర్నలిస్ట్ ఉదయ్ మొహ్రాకర్. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాఫ్రాన్ సువార్ట్స్ బుక్ లాంచ్డ్ బై ద గరుడ పబ్లికేషన్ ఆథర్డ్ బై మనోషి సింహ రావల్. మనకి సాఫ్రాన్ సువార్ట్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి మనోషి సింహ రావల్. అలాగే పబ్లిష్ చేసింది ఎవరు అంటే గరుడ పబ్లికేషన్స్. లెసన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్. మనకి లెసన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ అనేది ఏ బాలీవుడ్ నటుడి యొక్క ఆత్మకథ అని అడిగితే మనకి అనుపమ్ ఖేర్. ఓకే, లెసన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ అనేది మనకి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ యొక్క ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ ఇండియన్ ఫిజికల్ ఫెడరలిజం. సో ఇండియన్ ఫిజికల్ ఫెడరలిజం అనేది బుక్ ఆథర్ ఎవరు అంటే వైవి రెడ్డి. సో వైవి రెడ్డి ఎవరు అంటే మనకి 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, అలాగే మాజీ ఆర్బీఐ గవర్నర్. అలాగే ఈ పుస్తకాన్ని ప్రారంభించింది ఎవరు అంటే ఎన్కే సింగ్. ఎన్కే సింగ్ వచ్చి మనకి ఎవరు అంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియన్ ఫిజికల్ ఫెడరలిజం బుక్ రాసింది వచ్చి 14th ఫైనాన్స్ కమిషన్ అయిన వైవి రెడ్డి, లాంచ్ చేసింది వచ్చి ఎన్కే సింగ్, 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. క్లైమేట్ డిజాస్టర్ ద సొల్యూషన్స్ వీ హ్యావ్ అండ్ ద బ్రేక్ త్రూస్ వీ నీడ్. బుక్ ఆథర్ బిల్ గేట్స్. మనకి వాతావరణ విపత్తును ఎలా నివారించాలి, మనకున్న పరిష్కారాలు మరియు మనకి అవసరమైన పురోగతులు అనే పుస్తక రచయిత మనకి బిల్ గేట్స్. మెయిన్గా మీరు ఇంగ్లీష్నే ఫాలో అవ్వండి, మీకు అర్థమవడం కోసం తెలుగులో కూడా చెప్తున్నాను. ద టెక్ విస్పర్ బుక్ ఆథర్. ఓకే, ది టెక్ విస్పర్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే జస్ప్రీత్ బింద్రా. ద కజిన్స్ ఠాక్రే ఉద్ధవ్ రాజ్ ఆన్ ద షాడో ఆఫ్ దేర్ సెనాస్. బుక్ ఆథర్డ్ బై దావల్ కులకర్ణి. మనకి ది కజిన్స్ ఠాక్రే, ఉద్ధవ్ రాజ్ మరియు షాడో ఆఫ్ ద సెనాస్ పుస్తక రచయిత ఎవరు అంటే దావల్ కులకర్ణి. రీసెట్ రీగెయినింగ్ ఇండియా ఎకానమీ లెగసీ. బుక్ ఆథర్డ్ బై ద బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి. ఓకే, రీసెట్ రీగెయినింగ్ ఇండియాస్ ఎకానమీ లెగసీ అనే పుస్తక రచయిత సుబ్రహ్మణ్యన్ స్వామి. ఈ బుక్ ఎవరు లాంచ్ చేశారు అంటే ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన ప్రణవ్ ముఖర్జీ. బీయింగ్ గాంధీ బుక్ ఆథర్ పారో ఆనంద్. మనకి బీయింగ్ గాంధీ పుస్తక రచయిత పారో ఆనంద్. ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై ద రాజేంద్ర బి అక్లేకర్. ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వే పుస్తక రచయిత వచ్చి మనకి రాజేంద్ర బి అక్లేకర్. 10 స్టడీస్ ఇన్ కాశ్మీర్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ బుక్ ఆథర్ కాశీనాథ్ పండిత్. కాశ్మీర్లో 10 అధ్యయనాలు చరిత్ర మరియు రాజకీయాలు పుస్తక రచయిత కాశీనాథ్ పండిత్. మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ ఆథర్డ్ బై ద ఫేమస్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. మనకి మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ అనే పుస్తక రచయిత మనకి ప్రముఖ చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ ఏ సారో బియాండ్ డ్రీమ్స్ బుక్ ఆథర్ పీటర్ హ్యాండ్కే. ఏ సారో బియాండ్ డ్రీమ్స్ పుస్తక రచయిత ఎవరు అంటే పీటర్ హ్యాండ్కే. ఇండియా అండ్ ద నెదర్లాండ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ బుక్ ఆథర్ వేణు రాజమౌని. మనకి వేణు రాజమౌని ఎవరు అంటే ఇండియన్ అంబాసిడర్ టు ద నెదర్లాండ్స్. ఓకే, నెదర్లాండ్లో భారత రాయబారే ఈ వేణు రాజమౌని. ఈయన రాసిన పుస్తకమే మనకి ఇండియా నెదర్లాండ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. 150 years of celebrating the Mahatma, the South African legacy book authored by ఫకీర్ హాసన్. 150 సంవత్సరాల మహాత్మా గాంధీ ది సౌత్ ఆఫ్రికన్ లెగసీ అనే పుస్తక రచయిత ఫకీర్ హాసన్. క్విచోటో బుక్ ఆథర్ సల్మాన్ రషీద్. మనకి మ్యాన్ బుకర్ ప్రైజ్కి ఈ క్విచోటో అనే పుస్తకం షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. ఈ క్విచోటో పుస్తక రచయిత సల్మాన్ రషీద్. బిగ్ బిలియన్ స్టార్టప్ ద అన్టోల్డ్ ఫ్లిప్కార్ట్ స్టోరీ బుక్ ఆథర్ మిహిర్ దలాల్. మనకి బిగ్ బిలియన్ స్టార్టప్, బిగ్ బిలియన్ డేస్ ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్లో, ఈ బిగ్ బిలియన్ స్టార్టప్ ది అన్టోల్డ్ ఫ్లిప్కార్ట్ స్టోరీ. మనకి ఫ్లిప్కార్ట్ ఫౌండర్ సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఫ్లిప్కార్ట్ని ఎలా స్టార్ట్ చేశారు అన్న దానిపైన డీటెయిల్గా మనకి ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తక రచయిత వచ్చి మనకి మిహిర్ దలాల్. శ్రీదేవి గాల్ ఉమెన్స్ సూపర్ స్టార్ బుక్ ఆథర్ సత్యార్థ్ నాయక్. మనకి శ్రీదేవి గాల్ ఉమెన్స్ సూపర్ స్టార్ పుస్తక రచయిత సత్యార్థ్ నాయక్.
ఎం వెంకయ్య నాయుడు బుక్ టైటిల్ లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్. మనకి వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతికి సంబంధించిన పుస్తకమే ఈ లిజనింగ్ లెర్నింగ్ అండ్ లీడింగ్. సో ఇందులో మనకి ఎం వెంకయ్య నాయుడు గారు 2 ఇయర్స్లో చేసిన టూర్స్కి సంబంధించి వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సో లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ అనే పుస్తకం ఎవరికి రిలేటెడ్ అయింది అంటే వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు. చంద్రశేఖర్, ద లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్. ద బుక్ హ్యాస్ బీన్ రిటన్ బై శ్రీ హరివంశ్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అండ్ శ్రీ రవిదత్ బాజ్పాయ్. మనకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయిన హరివంశ్ నారాయణ్ సింగ్ అలాగే రవిదత్ బాజ్పాయ్ ఇద్దరు కలిసి మనకి ఈ చంద్రశేఖర్ లాస్ట్ ఐకాన్ ఆఫ్ ఐడియాలజికల్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈ బుక్ ఆథర్ వచ్చి మనకి ఇద్దరున్నారు. ద లెగసీ ఆఫ్ మిలిటెన్సీ ఇన్ పంజాబ్, లాంగ్ రోడ్ టు నార్మల్సీ. బుక్ ఆథర్ వచ్చి మనకి డోనా సూరి. ఓకే, పంజాబ్లో లెగసీ ఆఫ్ మిలిటెన్సీ లాంగ్ రోడ్ టు నార్మల్సీ పుస్తక రచయిత డోనా సూరి. హేమంత్ కార్కే, ఏ డాటర్స్ మెమోరియర్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ముంబై. ద బుక్ ఈజ్ ఆథర్డ్ బై ద కార్కేస్ డాటర్ జూయి కార్క్రే. మనకి హేమంత్ కార్క్రే ఏ డాటర్స్ మెమోరియర్ అనే పుస్తక రచయిత వచ్చి మనకి కార్కే డాటర్ అయిన జూయి కార్క్రే. నెక్స్ట్ పాలిటిక్స్ ఆఫ్ ఆపర్చునిజం, రీజనల్ పార్టీస్ కొలేషన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇండియా. ఈ బుక్ ఆథర్ వచ్చి మనకి ఆర్పిఎన్ సింగ్. నెక్స్ట్ డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియనియన్, ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్. బుక్ ఆథర్డ్ బై ద బోరియా మజుందార్ విత్ నలిన్ మెహతా. మనకి డ్రీమ్స్ ఆఫ్ ఏ బిలియనియన్, ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్ పుస్తక రచయిత వచ్చి బోరియా మజుందార్ అలాగే నలిన్ మెహతా. నెక్స్ట్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ శ్రీ తవర్చంద్ర గెహ్లాట్ లాంచ్డ్ ద బ్రెయిలీ వర్షన్ ఆఫ్ ద బుక్ ఎగ్జామ్ వారియర్స్, రిటన్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ న్యూఢిల్లీ. యాక్చువల్గా మనకి ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకం గతంలోనే ప్రారంభించడం జరిగింది. ఈ పుస్తకాన్ని మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాశారు. కాకపోతే రీసెంట్గా మనకి ఈ పుస్తకం యొక్క బ్రెయిలీ వర్షన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మనకి దీన్ని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అయిన తవర్చంద్ గెహ్లాట్ వచ్చి న్యూఢిల్లీలో మనకి ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జామ్ వారియర్స్ అనే బుక్ ఆథర్ ఎవరు అంటే మనకి ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ ద వ్యాలెట్ ఆఫ్ ద విష్ణు బుక్ ఆథర్ వచ్చి అశ్విన్ సంఘీ. ది వ్యాలెట్ ఆఫ్ విష్ణు పుస్తక రచయిత వచ్చి మనకి అశ్విన్ సంఘీ. నెక్స్ట్ మైండ్ మాస్టర్, విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ విశ్వనాథన్ ఆనంద్ లాంచ్డ్ రీసెంట్లీ. ద బుక్ ఈజ్ కోఆథర్డ్ బై సుశాంత్ నినాన్. మనకి మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఛాంపియన్స్ లైఫ్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే కనుక మనకి చెస్ ప్లేయర్ అనే విశ్వనాథన్ ఆనంద్ యొక్క ఆత్మకథ ఇది. దీని యొక్క సహ రచయిత వచ్చి సుశాంత్ నినానన్. వారియర్స్ బుక్ ఆథర్ ఎవరు అన్నది ఆన్సర్ కింద కామెంట్ చేయండి. అలాగే ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన బుక్స్ అండ్ ఆథర్స్ అలాగే ఇంపార్టెంట్ స్టాటిక్ అండ్ బుక్ అండ్ ఆథర్స్కి సంబంధించి 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా చూడాలి అనుకుంటే అక్కడ నుండి ఆ వీడియోస్ అనే వాటిని చూడొచ్చు. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.